కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహాసిల్పై కూడిన ధర్మాసనం సుమాటోగా విచారణ చేపట్టి అన్ని రంగాల్లో కార్యకలాపాలపై విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. దీంతో నేడు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వా వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సిఈసి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఇవాళ సుప్రీంకోర్టులోని కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ అయితే రానుంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ ఏజీ మసీహా వీళ్ళైతే ముఖ్యంగా విచారించుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కౌంటర్ దాఖలు తెలంగాణ ప్రభుత్వం అయితే కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టుగా అటవీ భూమి కాదని అలాగే జంతువులు లేవని ఒక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కౌంటర్ అయితే దాఖలవుతుంది. అలాగే ఇవాళ ఏదైతే విచారణకు తెలంగాణ సీఎస్ కూడా హాజరవునున్నారు. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి కూడా ఢిల్లీ అయితే చేరుకున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే హెచ్యు భూములకు సంబంధించి టీజీఐఐసికి ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఇటు విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆ భూమి హెచ్యుకి సంబంధించిందని అక్కడ చెట్లు, జంతువులు నివసిస్తున్నాయి, వాటికి ఏదైతే అడ్డు వస్తుందంటూ కూడా ఏదైతే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ధర్నా చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకొని దీనిపై విచారించాలంటూ కూడా గతంలో విచారణ కొనసాగింది. అలాగే ప్రస్తుతం అక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా హైదరాబాద్ పంపించి దానికి సంబంధించిన ఒక నివేదిక కూడా తయారు చేయించుకుంటూ ప్రస్తుతం ఆ నివేదిక కూడా సుప్రీంకోర్టుకి అయితే చేరింది. ఆ కమిటీ ఇక్కడ 2 రోజుల పాటు ఉండి ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు ఇటు హెచ్యు భూమును కూడా పరిశీలించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనుంది. సుప్రీంకోర్టులో విచారణ తదనంతరం ఈ భూమి ఇది హెచ్యుకి చెందినది అవుతుందా లేదంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది అవుతుందా అనేది అయితే ప్రస్తుతం తీర్పు ఇవ్వనుంది. ముఖ్యంగా ఇందులోనే ఈ కేసుకు సంబంధించి విచారించనున్న జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ ఏజీ మసీహా అయితే ఈ కేసును అయితే విచారించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే కౌంటర్ దాఖలు చేసింది. అలాగే ఈ కౌంటర్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అది అటవీ భూమి కాదని అలాగే అక్కడ ఎలాంటి జంతువులు లేవంటూ కూడా ఇటు కౌంటర్ అయితే దాఖలు చేసింది. మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో ఈ విచారణ కొనసాగిన తర్వాత సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.